పర్ఫెక్ట్ హర్రర్ మూవీ నేను చూసిందైతే నాకు తెలిసి 'మసూదా'n అబ్బా! 'మసూదా' మూవీ పర్ఫెక్ట్ హర్రర్. హర్రర్ అంటే మనకి దెయ్యం కనపడిపోయినా వాళ్ళు ఆ థ్రిల్ అనేది మనల్ని మెయింటైన్ చేస్తారు. దాని తర్వాత నాకు పర్ఫెక్ట్ బొమ్మ దిగింది ఏదైనా అంటే 'ఈషా' మూవీ. ఒక రేంజ్‌లో ఉంటది హర్రర్ మొత్తం. మూవీ నాకు ఎలా అనిపించేసింది కూడా కింద ఇన్ డెప్త్‌గా మాట్లాడుకుంటా. అసలు పాజిటివ్స్ ఏంటి? నేనెందుకు ఈ మూవీని ఈ రేంజ్‌లో లేపుతున్నా అనేది. మూవీ నాకు నచ్చింది. మీరు కూడా స్టోరీ చెప్తా. మీకెలా అనిపించిందో కూడా కింద కామెంట్ చేసేయండి. ఒక నలుగురు ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు 'రాజుగారి గది' స్టోరీ తెలుసు కదా! ఆ సేమ్ అదే టైప్ స్టోరీ. అంటే అక్కడేంటి వీళ్ళు దెయ్యాన్ని క్రియేట్ చేశారు. కానీ ఇక్కడ ఆల్రెడీ ఘోస్ట్‌లు ఇవన్నీ ఉన్నాయి. దాని చుట్టూ జరిగే స్టోరీ ఇది. హంటింగ్‌గా ఎళ్తారు. అక్కడ జరిగే ఇవి ఏంటి అనేదే మూవీ స్టోరీ. పిచ్చి పిచ్చిగా మీకు హారర్ ఎలిమెంట్స్ ఏ రేంజ్‌లో ఉంటాయంటే మిమ్మల్ని ఎక్కడా కూడా డిసప్పాయింట్ చేయవు. థ్రిల్ చేస్తానే ఉంటాయి. ఆ కెమెరా వర్క్ అయినా, ఆ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయినా, ఏదో జరగబోతుందిరా, ఏదో జరగబోతుందిరా మనల్ని పిచ్చి పిచ్చిగా థ్రిల్ చేస్తాయి. దానికి తోడు ఒక్కొక్కళ్ళ యాక్టింగ్ ఉంటది. చించి అవతలేసేశారు. వాళ్ళిచ్చే ఎక్స్‌ప్రెషన్స్ అయినా, ఏయైనా చాలా బాగున్నాయి. వాళ్ళు కొన్ని కొన్ని మైక్రో ఎక్స్‌ప్రెషన్స్ ఇస్తారు చూడండి. ఆ ఎక్స్‌ప్రెషన్స్ అయితే చాలా బాగున్నాయి. ఒక పర్ఫెక్ట్ హారర్ మూవీ అయితే చూసా అనే ఫీల్ అయితే వచ్చింది నాకు. ఇతను 'బన్నీ వాసు' గారు చాలా మంచి మూవీస్ ఎతుక్కుంటా వస్తున్నారు. ఇప్పుడు 'మిత్రమండలి' డిసప్పాయింట్ చేసినా సరే తన నుంచి వచ్చే మూవీస్ చాలా మంచి మూవీస్ తీసుకొస్తున్నారు. మీరు ఖచ్చితంగా మూవీకెళ్ళిపోండి. మిమ్మల్ని డిసప్పాయింట్ అయితే అస్సలు చేయదు ఎక్కడా కూడా. ఒక ఔట్ అండ్ ఔట్ హారర్ మూవీ చూడాలి. నాకు సీట్ ఎడ్జ్‌లో కూర్చొని నేను థ్రిల్ అవ్వాలి అనే రేంజ్‌లో ఫీల్ అయితే మాత్రం ఈ మూవీకి ఖచ్చితంగా ఎళ్ళిపోయిండి. మూవీలో నాకు బాగా నచ్చింది ఏదైనా ఉంది అంటే యాక్టర్స్ పెర్ఫార్మన్స్. ప్రతి ఒక్కళ్ళు చాలా బాగా చేశారు. వాళ్ళు ఏ రేంజ్‌లో చేశారంటే వాళ్ళిచ్చే ఎక్స్‌ప్రెషన్స్‌కే ఒక్కొక్కసారి మనకు భయం పుట్టిద్ది. ఆ రేంజ్‌లో వాళ్ళ ఎక్స్‌ప్రెషన్స్ ఉంటాయి. దాని తర్వాత బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఒక రేంజ్. ఇంక దాన్ని కొట్టలేరు. ఏ హారర్ మూవీలో కూడా నేను ఈ రేంజ్ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అయితే చూడలేదు. ఒక 'కాంచన' మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ ఇన్నప్పుడు నాకు భయమేసిద్ది గానీ, ఈ మూవీ బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ వాళ్ళు అసలు ఒక రేంజ్‌లో తీసుకెళ్ళిపోయారు. కెమెరా యాంగిల్స్ అబ్బా! మళ్ళీ ఆ కెమెరా వర్క్ ఎవరు చేశారో గానీ ఒక హారర్ ఫీల్ అయితే వచ్చిద్ది మనకి. అసలు పిచ్చి పిచ్చిగా ఉంటది హారర్ ఫీల్. ప్రతి ఫ్రేమ్‌లో గూడా ఒక్కసారి స్టోరీలోకెళ్ళిపోయాక హారర్ ఫీల్ అనేది మనల్ని థ్రిల్ చేస్తానే ఉంటది. నెగెటివ్స్ వచ్చేస్తే కొన్ని కొన్ని చోట్ల వాళ్ళు మిస్‌లీడ్ అయ్యారు. అంటే అక్కడ అటెళ్ళిపోయి, ఇటెళ్ళిపోయి కొన్ని కొన్ని చేశారు. కానీ ఓవరాల్‌గా మీరైతే మాత్రం మంచి హారర్ మూవీ చూడాలి అనుకుంటే తప్పకుండా ఎళ్ళిపోండి. చాలా బావుంది మూవీ. ఇంతవరకు చూసారంటే నచ్చే ఉంటుంది గదా! లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ ఫర్ వాచింగ్.